బాకీ వసూలు. సోరయ్య సీతాపురానికి కొత్తగా వచ్చి స్థిరపడినవాడు. మొదటి నుంచి అవసరంలో ఉన్న వారికి మితిమీరిన వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు. పూర్వం ఉన్న ఊళ్ళో కొంతమంది కుర్రకారు తిరగబడి ఇకపై అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పడంతో స్థిరాస్తులన్నీ అమ్మి సీతాపురం చేరాడు. సీతాపురం వచ్చాక కూడా సోరయ్య తన పాత ధోరణిని మార్చుకోలేదు. అతడు అప్పులైతే ఇచ్చాడు కానీ వాటిని తిరిగి వసూలు చేయటం కష్టమయ్యింది. సోరయ్య అవస్థ చూసి పొరుగువాడు, నీకు సాయపడగలవాడు ఒక్క చందనపురి సుమేధుడు మాత్రమే, వెళ్ళి అతడి సహాయం అడుగు అని సలహా ఇచ్చాడు. సోరయ్య వెంటనే చందనపురి వెళ్ళి సుమేధుడిని కలుసుకున్నాడు. సుమేధుడు 20 ఏళ్ల యువకుడు. చందనపురి శివారులోని మామిడి తోపులో ఉంటున్నాడు. సుమేధుడితో తను వచ్చిన పని వివరించి ఎలాగైనా సహాయపడాలని వేడుకున్నాడు సోరయ్య. సుమేధుడు 1 వారం రోజుల్లో సీతాపురం రాగలనని చెప్పాడు. అన్నట్టుగా సుమేధుడు సీతాపురం వచ్చాడు. సోరయ్య అతడికి తన వద్ద అప్పు తీసుకుని ఇవ్వకుండా తిప్పుతున్న వాళ్ల పేర్లు చెప్పాడు. అంతా విని సుమేధుడు 1 వారం రోజుల్లో వాళ్ల నుంచి బాకీ వసూలు చేయడం గాని సులువుగా వసూలయ్యే మార్గం గాని సూచించగలనని సోరయ్యకు చెప్పాడు. 2 రోజుల తర్వాత సుమేధుడు సోరయ్యను అతనికి బాకీ ఉన్న సుందరయ్య ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ ఏం చేయాలో వివరంగా చెప్పి తనకు వేరే పనుందని వెళ్ళిపోయాడు. సోరయ్య సుందరయ్యను బయటకు పిలిచి బాకీ విషయం అడిగాడు. సుందరయ్య, ఇస్తాలేవయ్యా నా దగ్గరున్నప్పుడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. సోరయ్య అతన్ని వదలకుండా ఇచ్చేదాకా కదిలేది లేదని మొండికేశాడు. ఈ గొడవకు వీధిలో నలుగురు పోగయ్యారు. పెద్ద రచ్చ అవుతుందని భయపడిన సుందరయ్య సోరయ్యను లోపలికి పిలిచి, నా దగ్గర డబ్బు రాగానే తప్పకుండా నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తానయ్యా, దయచేసి నా మాట నమ్ము అని ఎంతగానో బతిమాలుకున్నాడు. ఈ మాట ఊళ్ళోని నలుగురు పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే ప్రస్తుతానికి వదిలేస్తాను అన్నాడు సోరయ్య. చేసేది లేక సుందరయ్య పెద్ద మనుషుల ముందు సోరయ్యకు వాగ్దానం చేశాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే సుందరయ్యతో, క్షమించండి సుందరయ్య గారు, పట్నంలో గొడవలుగా ఉండటంతో నాకు డబ్బు సకాలంలో అందలేదు. నిన్ననే అంది నేనే వద్దామని అనుకుంటుంటే మీ తాలూకు మనిషి వచ్చి సోరయ్య గారికి డబ్బు ఇవ్వవలసి వచ్చిందని వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు. ఇదిగోనండి డబ్బు, సోరయ్య గారికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసేయండి అన్నాడు. సుందరయ్య ముఖం వాడిపోయింది. నీరసంగా డబ్బు అందుకుని పెద్ద మనుషుల ముందు సోరయ్య బాకీ తీర్చేశాడు. సుందరయ్య వడ్ల బస్తాలు ఫలానా వ్యక్తి ద్వారా పట్నంలో అమ్మాడని, అతడి నుంచి సుందరయ్యకు డబ్బు రావాల్సి ఉందని తెలుసుకున్న సుమేధుడు ఈ పథకం వేశాడు. సోరయ్యకు బాకీ ఉన్న మరొక వ్యక్తి చంద్రస్వామి. సుమేధుడు అతడిని ప్రతిక్షణం వెంటాడి పరిశీలించసాగాడు. అతడికేమీ ఆధారం దొరకలేదు. కానీ చంద్రస్వామి తరచుగా ఊరి మధ్యలోని పెద్ద భవంతిలో ఉండే రామరాజు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడని తెలిసింది. సుమేధుడు మరికొంత ప్రయత్నం చేసేసరికి అసలు విషయం తెలిసిపోయింది. రామరాజు నగరంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. చంద్రస్వామికి చదువు పూర్తయి నిరుద్యోగిగా తిరుగుతున్న ఒక కొడుకున్నాడు. రామరాజు ద్వారా అతనికి రాజాస్థానంలో ఏదైనా ఉద్యోగం వేయించాలని అతని ఉద్దేశ్యం. అందుకు రామరాజు చేసిన ప్రయత్నం ఫలించి త్వరలో చంద్రస్వామి కొడుకుకు నగరంలో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సుమేధుడు బాగా ఆలోచించిన మీదట సోరయ్యను పిలిచి రామరాజు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు. సోరయ్య అదే ప్రకారం రామరాజు వద్దకు వెళ్ళి తనకు చంద్రస్వామి బాకీ ఉన్న విషయం చెప్పి చాలా రోజుల నుంచి బాకీ వాయిదా వేస్తూ వస్తున్నాడు, దయచేసి చంద్రస్వామి నా బాకీ చెల్లించేలా చూడండి, మీ మేలు ఎప్పటికీ మరువను అన్నాడు. రామరాజు సోరయ్య ముందే చంద్రస్వామిని పిలిపించి, ఏమయ్యా, అప్పు తీసుకున్న వాడివి, దాన్ని సక్రమంగా తీర్చాలన్న ధ్యాస లేదా? రేపు నాకు కూడా ఇలాగే చేస్తావా అని అడిగాడు. చంద్రస్వామి ముఖం చిన్నబుచ్చుకుని అప్పటికప్పుడే వెళ్ళి డబ్బుతో తిరిగి వచ్చి సోరయ్య అప్పు చెల్లించాడు. సోరయ్య సుమేధుడి తెలివితేటల్ని పొగిడి, నీ సహాయం నేను మర్చిపోలేనిది, అయితే ఇక ముందు కూడా నా వ్యాపారం సజావుగా జరగటానికి ఏదైనా మంచి చిట్కా చెప్పి వెళ్ళు
అన్నాడు. దానికి సుమేధుడు, ఎన్ని చిట్కాలు చెప్పి ఏం లాభం? మన వ్యాపారం నిజాయితీతో కూడుకుని నలుగురు హర్షించేలా ఉన్నప్పుడు ఎలాంటి చిట్కాలు అవసరం లేదు. ఎదుటివాడి అవసరాన్ని ఆసరాగా తీసుకుని మితిమీరిన వడ్డీకి ఆశపడకుండా ధర్మవడ్డీ తీసుకోండి చాలు అన్నాడు. అంతా బాగుంది కానీ ఇంకా ఒక్క బాకీ మిగిలిపోయింది, అది కూడా వసూలై ఉంటే బాగుండేది అన్నాడు సోరయ్య పెద్దగా నిట్టూర్చుతూ. ఎవరు? ఆ శంకరయ్య సంగతేనా? చెప్పాను కదా, పాపం అతన్ని వదిలేయి. వాళ్ళ తమ్ముడితో గొడవపడి పంతానికి పోయి చాలా నష్టపోయాడు అన్నాడు సుమేధుడు. అయితే ఆ బాకీ నేను పూర్తిగా వదులుకోవలసిందేనా అన్నాడు సోరయ్య చాలా బాధగా. సుమేధుడు కాసేపు మౌనంగా ఆలోచించి, నీకు ఇన్ని బాకీలు వసూలు చేసి పెట్టాను, అందుకు నాకు ప్రతిఫలంగా కొంత ఇస్తావు కదా, ఆ సొమ్ము నాకేం వద్దులే, దానిని శంకరయ్య బాకీ కింద జమ కట్టుకో అన్నాడు. నిర్వికారంగా మాటలో ఏమాత్రం విరుపు లేకుండా అంటున్న సుమేధుడి ముఖంలోకి చూసిన సోరయ్యకు జ్ఞానోదయం అయినట్లయింది. అంతేకాదు అప్పటికప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. సుమేధుడిపై అంత నమ్మకం కలిగింది సోరయ్యకు. సోరయ్య ఒకసారి గొంతు సవరించుకుని, నువ్వు తెలివైన వాడివే కాదు, మంచి మనసున్నవాడివి. నువ్వన్నట్టు నీకివ్వవలసిన డబ్బు శంకరయ్య బాకీ కింద జమ కట్టుకుంటాను. కానీ నీకు ప్రతిఫలంగా నేనొక కానుక ఇవ్వదలిచాను. ఆ విషయం మా అమ్మాయి సువర్చలను అడిగి చెబుతాను అంటూ లోపలికి నడిచాడు. అంతవరకు తలుపు చాటున ఉండి వాళ్ళ సంభాషణ వింటున్న సోరయ్య ఏకైక పుత్రిక సువర్చల సిగ్గుతో పెరట్లోకి పరుగు తీసింది. కథా సమాప్తం. వ్యాఘ్రేశ్వర భూపతి. దండకారణ్య సమీపాన గల పులిచింతల అనే పరగణాను వ్యాఘ్రేశ్వర భూపతి అనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టు అక్షరాల చండశాసనుడు. ఆయన మాటలకు చర్యలకు ఎదురన్నది లేదు. ఎవరైనా కాదు కూడదనేందుకు సాహసిస్తే తక్షణం ఉరితీయించేవాడు. వ్యాఘ్రేశ్వర భూపతి పులిచింతల పరగణాలోని కొన్ని అస్థిర పరిస్థితుల కారణంగా రాజయ్యాడు. రాజవుతూనే ఆ పరగణకు వ్యాఘ్రపురి రాజ్యం అని పేరు పెట్టాడు. దానికి రాజైన తను వ్యాఘ్రేశ్వరుడు. ఆశ్రయం కోరి వచ్చిన ఒక పేద పండితుడు ఆయనకు భూపతి అంటే భూమికంతటికీ సమ్రాట్టు అని, రాజంటే సాక్షాత్తు ఆ దేవుడే అని చెప్పాడు. ఇది బాగా తలకెక్కించుకున్న వ్యాఘ్రేశ్వరుడి గొంతు మారింది, మాట తీరు మారింది, హావభావాలు మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో హిమాలయాల్లో చిరకాలం కఠిన తపస్సు చేసిన ఒక ఋషీశ్వరుడు వ్యాఘ్రపురికి వచ్చాడు. ఆయన ఎన్నో సిద్ధులు పొందినవాడు. ప్రజలు ఆ ఋషికి భక్తి విధేయతలతో సేవలు పూజలు చేస్తూ ఆయన చేసే ధర్మబోధ వినసాగారు. ఈ సమాచారం వేగుల వాళ్ళు రాజుకు నివేదించారు. దేవుణ్ణి గురించి ఆయనకున్న విశ్వాసానికి భిన్నంగా ఋషి బోధలు చేస్తున్నాడని చెప్పారు. ఇది విని వ్యాఘ్రేశ్వరుడు నిప్పులు కక్కుతూ భటులను పిలిచి, ఒరేయ్, మీరు తక్షణం పోయి హిమాలయాల నుంచి వచ్చిన ఋషిని సభకు ఈడ్చుకురండి. వాడికి ఆ హిమాలయాల్లో చలి దెబ్బకు మతి మందగించి ఉంటుంది అన్నాడు. భటులు పోయి ఋషిని సభకు లాక్కు వచ్చారు. ఆయన్ని చూస్తూనే వ్యాఘ్రేశ్వరుడు కళ్ళెర్ర చేసి, నేను భూపతిని అంటే సమ్రాట్టును, భూపాలకుడైన రాజు సాక్షాత్తు దేవుడే అని మా ఆస్థాన పండితుడు సర్వజ్ఞ చూడమని ఏనాడో నాకు చెప్పాడు. అలాంటిది నువ్వు మరెవరో దేవుడంటూ ప్రజల్లో ప్రచారం చేస్తూ నన్ను అవమానపరుస్తున్నావు. నిన్నీ క్షణంలోనే ఉరి తీయిస్తాను అన్నాడు. ఇందుకు ఋషి చిరునవ్వు నవ్వి, రాజా, మీ వద్ద సర్వజ్ఞ చూడమనితో పాటు వివేకవంతులైన మరిద్దరు మంత్రులున్నారని విన్నాను. వారిని నేనొక ప్రశ్న అడగదలిచాను. వారి జవాబులు తెలిసాక నన్నలాగే ఉరితీయించండి అన్నాడు. ఋషి అడిగిన దానికి వ్యాఘ్రేశ్వర భూపతి సరేనన్నాడు. అప్పుడు ఋషి 3 తాళపత్రాల మీద మట్టి అనగా ఏమిటి అని రాసి ముగ్గురికి ఇచ్చాడు. దానికి జవాబుగా ఒక మంత్రి భూమి ఏర్పడింది ఈ పదార్థంతోనే అని రాశాడు. రెండవ మంత్రి మట్టి నీటికి భిన్నమైన పదార్థం అని రాశాడు. పండితుడు చరాచర జీవులన్నింటికీ చరమదశలో ఆశ్రయం ఇచ్చేదే మట్టి అని రాశాడు. ఈ 3 తాళపత్రాలను ఋషి రాజు చేతికిచ్చి, రాజా, చూసావా,
మహావివేకవంతులు, ప్రతిభాశాలులైన ముగ్గురు మట్టి వంటి అతి సామాన్య పదార్థం గురించి భిన్నాభిప్రాయాలు వెలువరించారు. అటువంటప్పుడు ఉన్నతోన్నతమైన దైవ భావనకు ఒకే విధమైన సమాధానం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు. వ్యాఘ్రేశ్వర భూపతి కొద్దిసేపు మౌనంగా ఊరుకుని తర్వాత సింహాసనం దిగి ఋషిని సమీపించి తల వంచి, మహర్షి, మీ ప్రశ్న ద్వారా ఈ క్షణంలో నాకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగించారు. నేను తమ శిష్యుణ్ణి, ఆశీర్వదించండి అన్నాడు. ఋషి రాజును ఆశీర్వదించాడు. ఆ తర్వాత వ్యాఘ్రేశ్వర భూపతి తన చండ శాసనాలన్నిటినీ రద్దుపరిచి ప్రజారంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం. బేతాళ కథ. దేవతా పుష్పం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి అధినేతగా సకల సౌఖ్యాలు అనుభవించే అవకాశమున్న నువ్వు ఈ అర్ధరాత్రి వేళ భీతి గొలిపే శ్మశానంలో ఏ అదనపు సౌఖ్యాన్ని ఆశించి పడరాని పాట్లు పడుతున్నావో నేను ఊహించలేకపోతున్నాను. బహుశా ఏ అతీంద్రియ శక్తిలో సాధించి నిత్య యవ్వనుడిగా జీవించాలనే కోరికతో కాదు కదా? ఒకవేళ అదే నీ కోరిక అయితే వెంటనే దురాశకు స్వస్తి చెప్పి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళడం మేలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్కసారి అతీంద్రియ శక్తుల సాయంతో సాధించదలచిన కార్యం కూడా అతి చంచలమైన మానవ నైజంతో పొత్తు కుదరని కారణంగా విఫలం కావటం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా వసంతవర్మ అనే వృద్ధరాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వైజయంతిపురాన్ని వసంతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా వృద్ధుడైపోయాడు. సంతానహీనుడైన ఆ మహారాజుకు తన తదనంతరం రాజ్యానికి వారసులు లేకుండా పోతారే అన్న దిగులు పట్టుకున్నది. అంతేకాక మరికొన్నాళ్లకు తానీ లోకం వదిలిపోక తప్పదు కదా అన్న భీతితో కూడిన విచారం ఆయనను మరింత కృంగదీయసాగింది. ఇలా ఉండగా ఒకనాటి పున్నమి రాత్రి ఆయన మంత్రి చరణగుప్తుడితో కలిసి రాజప్రాసాదం పైన విహరించసాగాడు. ఆ సమయంలో ఆయన ఉన్నట్టుండి మంత్రితో, మహామంత్రి, ఈ మనోహరమైన వెన్నెల, సొగసైన ఉద్యానవనం, నా రాజప్రాసాదం, రాజ్యం ఇవన్నీ విడిచిపెట్టి అంతూదరి తెలియని ఏవో లోకాలకు నేను త్వరలో ఒంటరిగా పయనించక తప్పదు. నా సార్వభౌమత్వం రేపు నన్ను నిర్దాక్షిణ్యంగా కబళించే ఆ మృత్యు కోరల నుంచి కాపాడలేదు కదా అన్నాడు ఎంతో విచారంగా. మహారాజు మృత్యు నైరాస్యాన్ని ఎలా పోగొట్టాలో మంత్రికి తోచలేదు. ఆ కారణంగా ఆయన తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఆకాశ మార్గం నుంచి గాల్లో తేలుతూ వచ్చిన ఒక బంగారు వన్నె పుష్పం సరిగ్గా వారి ముందు పడింది. మహారాజు ఆశ్చర్యంతో వంగి ఆ పుష్పాన్ని తీసుకుని వాసన చూసి, మహామంత్రి, ఈ పుష్ప పరిమళాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు అన్నాడు పరవశంగా. ప్రభు, ఆకాశయానం చేసే ఏ గంధర్వకాంత శిఖ నుంచో జారిపడ్డ పువ్వై ఉంటుంది. దీనివల్ల ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. దీని విషయం రేపు మన ఆస్థాన పురోహితుడితో చర్చించటం అవసరం అన్నాడు మంత్రి. మర్నాడు రాజపురోహితుడు ఏకాగ్రతతో పుష్ప లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, మహారాజా, అమరలోకపు గంధర్వ కిన్నెర స్త్రీలు ఎంతో అపురూపంగా భావించి ధరించే అమృతవర్ధిని అనే పుష్పం ఇది. వృద్ధులకు యవ్వనాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఇలాంటి పుష్పాలకు ఉంటుందని వైద్య శాస్త్రవేత్తలు సూచించారు. ఒక యువకుడు కానీ యువతి కానీ విధాతను మనసారా ధ్యానించి ఈ దివ్య పుష్పాన్ని ఆఘ్రాణించి తమకిష్టమైన వృద్ధులకు తమ యవ్వనాన్ని దానం చేయవచ్చు. ఒక అమృతవర్ధిని పుష్పం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే యవ్వనాన్ని ప్రసాదించగలదు అంటూ ఆ పుష్ప మహాత్యం వివరించాడు. ఇది విని మహారాజు పట్టరాని ఉత్సాహంతో, మహామంత్రి, మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసే యువకుడికి అర్ధరాజ్యమిచ్చి అమూల్యమైన కానుకలతో సత్కరిస్తామని చాటింపు వేయించండి అన్నాడు. అయితే చాటింపు వేయించి వారం రోజులు గడిచినా ఏ ఒక్క యువకుడు ముందుకు రాకపోవటం
మహారాజును తీవ్రమైన ఆశాభంగానికి గురిచేసింది. ఇలా లాభం లేదని నలుగురు భటుల్ని వెంట తీసుకుని మంత్రి స్వయంగా నగరంలోకి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు సత్రం అరుగు మీద కూర్చుని యాచించుకుంటున్న ఇద్దరు బిచ్చగాళ్లు కనిపించారు. వాళ్లలో ఒకడు 2 కళ్ళు లేనివాడు, మరొక వ్యక్తి ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నవాడు. అయితే ఇద్దరు 25 ఏళ్లలోపు యువకులు. మంత్రి వాళ్లను సమీపించి, వారం రోజుల క్రితం మహారాజు వేయించిన చాటింపు వినే ఉంటారు. మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసిన త్యాగవంతుడికి అర్ధరాజ్యమిచ్చి గౌరవించటమే కాకుండా మహారాజు మరెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరిస్తాడు. ఇప్పుడు దీనికోసం మీలో మీరు పోటీ పడటం మాని త్వరగా ఎవరో ఒకరు ముందుకు రండి అన్నాడు లౌక్యంగా. మంత్రి చెప్పింది విని బిచ్చగాళ్ళిద్దరూ నిరాసక్తంగా ఉండిపోయారు. ఇది చూసి మంత్రి కోపంగా, ఏరా, మీకు అర్ధరాజ్యం ఏలుకోవడం కన్నా ఇలా అడుక్కు తిని బతకటమే సుఖంగా ఉందా అని అడిగాడు. అందుకు గుడ్డివాడు, గుడ్డివాణ్ణైనా నాకు అర్ధరాజ్యం ఎందుకు? గుడ్డివాళ్లకు కూడా అర్ధరాజ్యం ఇవ్వచూపే ధర్మప్రభువులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్నాడు భయపడుతూ జీవం లేని నవ్వొకటి నవ్వి. వెంటనే రెండోవాడు, బాబూ, రాజుగారికి నా యవ్వనాన్నిచ్చి నేను ముసలివాణ్ణయ్యాక ఆ అర్ధరాజ్యం వల్ల నేను అనుభవించే సుఖం ఏముంటుంది? ఉన్న వ్యాధితో పాటు అకాల వార్ధక్యం కూడా తోడైతే దానికన్నా నరకం మేలు అన్నాడు ఏసడిస్తున్నట్టు. బెచ్చగాళ్ల మాటలకు ఒళ్ళు మండిన మంత్రి, చిచ్చి, ముష్టి వెధవలకు కూడా లోకువైపోయాను అని గొణుక్కుంటూ వెనుతిరిగి కోటకు బయలుదేరాడు. ఆయన కోట చేరేసరికి ఆ రోజు బంధించి తెచ్చిన గజదొంగ సింగన్నను విచారిస్తున్నాడు రాజు. 20 ఏళ్లు దాటని సింగన్నను చూసి మంత్రి విస్మయం చెందాడు. రాజు ప్రశ్నించిన మీదట సింగన్న, ప్రభు, నేను నగరంలోని అక్రమార్జనాపరులైన సంపన్నుల గృహాలే దోచాను. ఆ సొమ్మంతా నిరుపేదలకు పంచిపెట్టాను. నేనేనాడు స్త్రీలను దోపిడీ చెయ్యలేదు, అవమానించలేదు. నాకు ప్రాణాపాయం ఏర్పడిన పరిస్థితుల్లో కూడా హత్యలకు పాల్పడలేదు అన్నాడు నిర్భయంగా. దొంగమొహం చూస్తే అసత్యాలు పలికేవాడిలా కనిపించలేదు రాజుకు. అతని నీతి నియమాలు కూడా రాజును ముగ్ధుణ్ణి చేశాయి. అయినా వాడు దొంగ, వాణ్ణి ఎలా శిక్షించకుండా వదలడం అని రాజు ఆలోచిస్తున్నంతలో మంత్రి ఆయనను సమీపించి చిన్న గొంతుతో, ప్రభూ, నగరమంతా గాలించి వస్తున్నాను. అర్ధరాజ్యం ఆశ చూపిన ముష్టివాళ్లు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేరస్తుడికి ఏ శిక్ష విధించినా మనకు కలిగే లాభం ఏమీ లేదు. మీరు అనండి చాలు, మిగతా కథ నేను నడుపుతాను అన్నాడు. ఇందుకు మహారాజు యవ్వన ప్రలోభంతో సరే అని తల ఊపాడు. మంత్రి దొంగను సమీపించి గొంతు సవరించుకుని, సింగన్న, నువ్వు చేసిన దోపిడీలకు ఎలాగూ నీకు ఉరిశిక్ష పడుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా దొంగ మధ్యలోనే అందుకుని, రాజుగారికి నా యవ్వనం దానమిస్తే ఉరిశిక్ష తప్పుతుంది, అర్ధరాజ్యము దక్కుతుంది. ఇదే కదా మీరు చెప్పదలచింది అన్నాడు చిరునవ్వుతో. మంత్రి దొంగ తెలివితేటలకు అబ్బురపడి, నువ్వు నా మనసులోని ఆలోచనను ఇట్టే గ్రహించావు. నేను చెప్పదలచింది నీకిష్టమే కదా అని అడిగాడు. గజ దొంగ పక్కపక్క నవ్వి, మహారాజు సహృదయంతో నన్ను క్షమించి ఉంటే ఆయన ఔదార్యానికి సంతోషించేవాణ్ణి, లేదా చట్టబద్ధంగా ఏ శిక్ష విధించినా ఆయన నిజాయితీకి గర్వపడేవాణ్ణి. ఈ రెండూ జరగకపోవడంతో నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాజుగారి చాటింపు నేను విన్నాను. అర్ధరాజ్యం కూడా ఆశించకుండా నా యవ్వనాన్ని మహారాజుకు త్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాను. ఆ ఉద్దేశంతోనే కావాలని మీ భటులకు చిక్కాను. అయితే ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. ఆపదలో చిక్కుకున్న వాళ్లను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడం నీచాతి నీచం. ఇప్పుడు మహారాజు చేసిందదే అన్నాడు. గజదొంగ మాటలకు ఉగ్రుడైపోయిన రాజు, నువ్వు చేసిన దారుణమైన నేరాలకు ఈ క్షణమే నిన్ను ఉరితీయించగలను అన్నాడు. సింగన్న ఏమాత్రం తొణక్కుండా, మీకు న్యాయమని తోస్తే అలాగే ఉరితీయించండి ప్రభు. అయితే మీరు విధించే శిక్షకు భయపడి నేను కాళ్ళబేరానికి వస్తానని మాత్రం భ్రమపడకండి అన్నాడు. సింగన్న మాటలు మహారాజును నిశ్చేష్టుణ్ణి చేశాయి. అవమాన భారంతో ఆయన మొహం కందగడ్డలా అయ్యింది. చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత సింహాసనం మీద నుంచి దిగివచ్చి
సింగన్నను సమీపించి ఎంతో ఆప్యాయంగా అతన్ని ఆలింగనం చేసుకుని, సింగన్న, నువ్వు నా కళ్ళు తెరిపించిన మహర్షివి. జీవితపు ఆఖరి దశలోనైనా నువ్వు నాకు తారసిల్లటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారసులు లేని నా సింహాసనానికి నిన్నీ క్షణమే వారసుడిగా నియమించి నేను సన్యాసం స్వీకరిస్తున్నాను అన్నాడు పరమానందంతో. బేతాళుడి కథ చెప్పి, రాజా, వృద్ధాప్యంలో రాజు వసంతవర్మకు మతి భ్రమించినట్టు కనపడుతున్నది. లేకుంటే దోపిడీలు చేసి జీవించే ఒక మామూలు దొంగను మహర్షి అంటూ ప్రశంసిస్తాడా? దొంగకు రాజ్యాధికారం అప్పగించటం కంటే మూర్ఖత్వం మరేదైనా ఉంటుందా? సరే, దొంగను రాజును చేస్తే చేశాడు, తాను సన్యాసం ఎందుకు స్వీకరించినట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వసంతవర్మ మాట తీరు ప్రవర్తన సరళి చూస్తుంటే అతను సంస్కారవంతుడని, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోయే కళాహృదయం కలవాడని తెలుస్తున్నది. దీన్ని మనం అతడి సహజ నైజంగా గుర్తించాలి. ఇలాంటి వ్యక్తులు జీవితంలో కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా మానసికమైన బలహీనతలకు లొంగిపోతారు. అంత మాత్రాన దాన్ని మతిభ్రమ అనటం సరికాదు. ఈ చరాచర సృష్టి సమస్తం ప్రకృతి ధర్మానికి లోబడి నడుస్తున్నదన్న సత్యం అందరెరిగినదే. అయితే యవ్వన ప్రలోభానికి వసుడైపోయిన వసంతవర్మకు గజదొంగ తన ప్రాణాన్ని పణంగా పెట్టి అన్న మాటలతో గాని కనువిప్పు కలగలేదు. అది జరిగాక సాహసం, సంస్కారం, త్యాగనిరతి మూర్తిభవించిన గజదొంగను మహర్షి అని సంబోధించి సింహాసనాన్ని అప్పగించాడు. ఆ తర్వాత అనివార్యమైన మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించటమే జీవిత పరమార్థమని గ్రహించి సన్యాసం స్వీకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి.